మనం పెట్టే ఖర్చుల కంటే వీళ్ళకి సాయం చేసే దాంట్లో ఏమంత ఉండదు. మనం చేసే ఖర్చు కనీసం రోజుకి 100-200 వేస్ట్ ఖర్చులు పెడతాం. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి మనం ఇంటికి వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తే చాలా మంచిదన్నమాట. సో రాత్రి మా ఇంటి ముందే అనమాట పెద్ద ప్లేస్ ఉంటే వచ్చారు వీళ్ళు సర్కస్ వాళ్ళు. నేను ఫస్ట్ టైం అంటే చూశాను, కానీ ఇంత దగ్గర నుంచి చూడలేదు, దగ్గరకు వచ్చి చూడలేదనమాట. ఇక్కడ పైనుంచి చూసేదాన్ని, కొంచెం దూరం నుంచి చూసేదాన్ని, కానీ దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. చాలా నైట్ టైం అనమాట, అంటే అప్పటికి 7 అయిపోయింది. సో ఆ లైట్ ఫోకస్కి కెమెరా క్లియర్గా రాలేదు. సో నాకు భలే అనిపించింది, డైరెక్ట్గా చూశాను కదా, మంచిగా కనిపించింది. సో దయచేసి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి. ఒక 100-200 లేకపోతే ఒక 50-20 రూపాయలు అట్లనే చేయండి సహాయం. ఈ అమ్మాయి ఉంది కదా, సువ్వ తీసింది, ఆ అమ్మాయి బాలింత చిన్న బాబుతో వచ్చింది. చాలా బాధపడ్డది ఆ సువ్వ తీయడానికి. ఎవరికి చేత కాలేదు, ఈ అమ్మాయి ఒక్కటే చేసింది అనమాట. నాకు చాలా బాధ వేసింది. మా పిల్ల చాలా బాధపడ్డది. ఆమె బాలింత అయినా కానీ చేసిందంటే ఎంత గ్రేట్ కదా. నాకు ఏడుపు వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి. డబ్బులకి కాకపోయినా వాళ్ళకి అన్నము, పప్పు, లేకపోతే పచ్చడు, లేకపోతే 1 కేజీ బియ్యము, ఏదో ఒకటి ఇలా చేస్తే సహాయం చేయండి. ఒక చిన్న బాబు కూడా సర్కస్ చేసిండు, భలే అనిపించింది. వీళ్ళందరూ చూడటానికి చాలా బాగా ఉన్నారు, కానీ భలే ధైర్యవంతులు ప్లస్ బలవంతులు అనమాట. బాగా ఉన్నా కానీ నా అలాగే. సో ఇవన్నీ చూడండి, మనం కొంచెం నిప్పంటుగా మా అమ్మమ్మ అంటాం, ఇంకా అంటే కామన్ అనుకోండి, ఇలాంటివి చాలామంది చేస్తారు, కానీ ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు కదా, అనుభవించే వాళ్ళకి. మనం కొంచెం నిప్పు అంటుకుంటే అమ్మ అనుకుంటాం. ప్లస్ ఆమె ఇంతకుముందు అమ్మాయి కూడా రాడ్డికి తీసింది కదా, అబ్బో దేవుడు, మనకి ఏదన్నా పుచ్చుకున్నా కానీ ఎంత నొప్పి ఉంటుంది, అలాంటిది అంతలా రాడ్డు తను వంగదీసింది. సో ఫ్రెండ్స్ నేను చెప్తున్నానని కాదు, వాళ్ళకి సహాయం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కుదిరి కామెంట్ పెట్టండి. డోంట్ మిస్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలాంటివి చాలా రేర్గా చూస్తాం మనం, అంటే ఎక్కడో ఒకటి జరుగుతూనే ఉంటాయి ఎవ్రీడే ఎక్కడో చోట, కానీ మన దగ్గరకు వచ్చేసరికి 1-2 సంవత్సరాలు అట్లా టైం పట్టింది. లాస్ట్ ఇయర్ వచ్చారులే, కానీ మా ఇంటి దగ్గరికి చూడలేదు, వెళ్ళడానికి కుదరలా నాకు వెళ్ళడానికి. సో ఈ సంవత్సరం వెళ్ళాను దగ్గరికి. దగ్గరికి వెళ్ళి చూసాను, భలే ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. దగ్గరికి వెళ్ళి చూసేసరికి మా ఇంటి ముందే కాబట్టి నేను దగ్గర నుంచి చూశాను. సో ఫ్రెండ్స్ వాళ్ళకి సాయం చేయండి. ఒక టిఫిన్నే అయింది కదా 30 రూపాయలు, అలాంటిది మనం ఒక 50 కుదిరితే ఒక 100 అలా సాయం చేయండి. సో లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. అన్నం
ఏది ఉంటే మీ ఇంట్లో పచ్చడి ఉన్నా కానీ సాయం చేయండి వాళ్ళకి. ప్లీజ్ ఫ్రెండ్, ప్లీజ్.